లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. మీరు ఓన్లీ ఫ్యామిలీలో రిలేటెడ్ టాపిక్సే హ్యాండిల్ చేస్తారా, లేకపోతే వేరే టైప్ ఆఫ్ కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తారా? నేను 50% ఫ్యామిలీలో కేసెస్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ 50% విల్ బి సివిల్ అండ్ రియల్ ఎస్టేట్ కేసెస్. డివోర్స్ రేట్ చాలా బాగా పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా ఈ మధ్య పెరుగుతుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఎందుకు? మనది ప్రో మ్యారేజ్ కంట్రీ అండ్ దేర్ ఇస్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ కోరికలు పెరిగిపోతున్నాయి వాళ్ళకి. డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ఓన్లీ విమెన్ or there's also men also suffer in domestic violence? ఉమెన్ ఎక్కువ అంత ముందర సఫర్ అవుతున్నారు అండ్ యాజ్ పర్ ఆర్ సొసైటీ తొందరగా బయటికి రారు. అండ్ రీజన్స్ వచ్చేసి బ్యాడ్ లాయర్ దగ్గర వెళ్తే మొత్తం ఒక సముద్రంలో పడినట్టు చాలా మెస్సీగా అయిపోతుంది అని చెప్తారు కదా. కెన్ యూ ఎలాబరేట్ వాట్ ఈస్ బ్యాడ్ లాయర్ అంటే ఏంటి? షూట్ ఆల్ గన్స్ అన్నట్టు. Welcome to Family Law Podcast with Kavya and me, Nivedita. We have with us Kavya, who is a family law expert. She has dealt with numerous high-profile cases that give us a deep insight into family law that will be definitely useful to everyone. Kavya is a very dear friend of mine and we thought ఇలాంటివి టాపిక్స్ అంటే ఫ్యామిలీ లా కింద వచ్చే టాపిక్స్ చాలా మందికి అవగాహన లేదు. అండ్ this is the only effort by both of us to bring different issues in front of you. అంటే మీకోసం తీసుకొని వస్తాము ఫ్యామిలీ లా కింద రకరకాల టాపిక్, దాన్ని ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, సైకలాజికలీయే కాకుండా లా సపోర్ట్ తీసుకొని ఎలా డీల్ చేయాలని. కావ్య has 10 years of experience. She has worked in both Andhra Pradesh and Telangana High Courts and also has experience in handling various cases in the district courts. So let's welcome Kavya. Hi. Hi Nivedita, how are you? Good. ఫ్యామిలీ లా కింద రకరకాల టాపిక్స్ ఉన్నాయి, కానీ మీరు ఓన్లీ ఫ్యామిలీ లా రిలేటెడ్ టాపిక్సే హ్యాండిల్ చేస్తారా, లేకపోతే వేరే టైప్ ఆఫ్ కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తారా? నేను 50% ఫ్యామిలీలో కేసెస్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ 50% విల్ బి సివిల్ అండ్ రియల్ ఎస్టేట్ కేసెస్. యాక్చువల్లీ వీఆర్ ఎ టీమ్. సో మీ అండ్ మై అసోసియేట్స్ వీ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ వేరియస్ టైప్ ఆఫ్ కేసెస్. ఓకే, ఇప్పుడు మీరు ఫ్యామిలీ లా ఈజ్ యువర్ మేజర్ థింగ్. 50% ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ లా కేసెస్ హ్యాండిల్ చేస్తారన్న. ఇప్పుడు దీని కింద ఫ్యామిలీ లా అంటే ఏంటి అండ్ కొంచెం ఇంకా డీటెయిల్గా చెప్పగలుగుతారా? ష్యూర్. ఫ్యామిలీ లా ఈజ్ బేసికలీ ఆ రిలీజియస్ పర్సనల్ లాస్ గవర్న్ చేస్తాయి. అది వచ్చేసి ఇప్పుడు మనకి హిందూస్కి హిందూ పర్సనల్ లా ఉంటుంది, ముస్లిమ్స్కి ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. దీస్ ఆల్ గవర్న్ ఆర్ మ్యారేజ్ అండ్ డివోర్స్, దెన్ గార్డియన్షిప్ అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ లాస్. ఇప్పుడు మ్యారేజ్ అండ్ డివోర్స్కి వచ్చేసి నాట్ జస్ట్ డివోర్స్, వీ ఈవెన్ హ్యావ్ ఆర్సీఆర్ విచ్ ఇస్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే వేర్ వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ ఆర్ ఫాల్ట్ ఆఫ్ ద పార్ట్నర్ వెళ్ళిపోయారు అనుకోండి, ఒకళ్ళు హస్బెండ్ కానీ వైఫ్ కానీ, ద కోర్ట్ విల్ ఆల్సో కాల్ దెమ్. వాళ్ళని కలపడానికి, మ్యారేజ్ సేవ్ చేయడానికి చూస్తుంది. దట్ ఈస్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. దెన్ వీ హ్యావ్ డొమెస్టిక్ వైలెన్స్. యూ మైట్ బి హియరింగ్ అబౌట్. డొమెస్టిక్ వైలెన్స్ చెప్పంగానే యూజువలీ ఒక అప్రోచ్ ఏంటంటే ఎప్పుడు విమెన్ మీదనే జరుగుతుంది అని కదా. సో ఇస్ ఇట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ ఓన్లీ విమెన్ ఆర్ దెర్ ఇస్ ఆల్సో మెన్ ఆల్సో సఫర్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్? Yeah, when it comes to violence, both the genders can go through violence in any relationship or marriage. ఓకే, సో ఇప్పుడు కానీ ఏంటంటే ఉమెన్ ఎక్కువ అంత ముందర సఫర్ అవుతున్నారు అండ్ యాజ్ పర్ ఆర్ సొసైటీ తొందరగా బయటికి రారు, చెప్పుకోలేరు. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గెయిన్ ప్రామినెన్స్ అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఓకే, ఇంకా ఏమేమి వస్తాయి ఇప్పుడు ఫ్యామిలీ లా కింద? డొమెస్టిక్ వైలెన్స్, అలానే 498A డౌరీ హెరాస్మెంట్ అది వస్తుంది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు గార్డియన్షిప్ అండ్ అడాప్షన్, అక్కడ చైల్డ్ కస్టడీ వస్తుంది. యాజ్ యూఆర్ టెలింగ్, చైల్డ్ కస్టడీ బ్యాటిల్స్ ఉంటాయి. దాంట్లో ప్రైమరీ కస్టోడియల్ పేరెంట్ ఎవరు, విజిటేషన్ రైట్స్, వీటన్నిటి గురించి వస్తుంది అనమాట అది. దెన్ దేర్ ఇస్ ఇన్హెరిటెన్స్ లా.
యాజ్ ద నేమ్ సజెస్ట్స్, ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్లో ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్స్, పార్టిషన్ సూట్, విల్ డీడ్స్, దీస్ ఆల్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ. దిస్ ఇస్ లైక్ in a brief what is family law all about, what it comprises of. Okay, so మేజర్గా మీకు ఎలాంటివి కేసెస్ ఎక్కువ వస్తుంటాయి ఇన్ ఫ్యామిలీ లా? లైక్ అన్ని రకాలుగా కేసెస్ వస్తుంటాయి. లైక్ ప్రాపర్టీ గురించి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేడీస్కి ప్రాపర్టీ ఇవ్వకుండా ఉంటారు, అలానే రకరకాలుగా మెన్ కూడా. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది అబ్రాడ్ ఉన్నారనుకోండి, సమ్ పీపుల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఇక్కడ దే నో వేర్ ద ప్రాపర్టీ ఇస్, అదంతా, కాబట్టి దే విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఇన్ ద ఫ్యామిలీ ఓన్లీ. కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా సంతకాలు పెట్టించుకోవడాలు, వీళ్ళు జీపీఏ ఇచ్చేసినట్టు, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దట్ దే కెన్ హ్యాండిల్, అది నిజం కాకపోయినా. సో అలాంటప్పుడు వీ గెట్ దోస్ కైండ్ ఆఫ్ కేసెస్. అండ్ డివర్స్ కేసెస్ వస్తూ ఉంటాయి. Then child custody is also one element. So this way వాళ్ళకి ఏ రిలీఫ్ కావాలి అని చెప్పి, like I can say it's a mix. I cannot say only this or that, and I cannot say more of women or more of men together. సో అన్ని రకాల వస్తూ ఉంటుంది. Yes. ఇప్పుడు మీరు డివోర్స్ లాంటివి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నారు కదా. ఈ మధ్య చూస్తే, అంటే మన ఏజ్ గ్రూప్ అనుకుందాం, డివోర్స్ రేట్ చాలా బాగా పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో కూడా ఈ మధ్య పెరుగుతుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఎందుకు? డివోర్స్ రేట్ పెరుగుతుంది. యాజ్ యూ సెడ్ నివేదిత, ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ తీసుకున్న 2000కి ఇప్పటికి వేర్ వి ఆర్ నౌ ఇన్ దిస్ పాస్ట్ 2 decades, అది డబుల్ అయింది అంటున్నారు. Like as per their this thing, and year by year it is increasing. And one more thing we have to focus on, because mana the pro marriage country and there is good faith in the institution of marriage kabatti marriage rates are coming down. And unfortunately second marriage is also failing in some many cases if you see. Correct. Even second marriage is also failing anamata. It's very unfortunate. And reasons vachesi, ఇప్పుడు లైక్ లెట్ మీ స్టార్ట్ విత్ ఎక్స్పోజర్ టు లైఫ్ స్టైల్ అండ్ కల్చర్స్. మనకే వి సీ సో మెనీ పీపుల్, అంత ముందలేంటి ఒక వెల్ లాగా అక్కడే ఉండేవాళ్ళము, మనకి అదే తెలుసు, అలా ఉండేది. బట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్పోజర్స్ టు సో మెనీ థింగ్స్. వాళ్ళ ఈ మధ్య ఈవెన్ లేడీస్ కూడా ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రెషర్ ఉన్నా అలాంటివి ఉన్నా దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. అంటే దే కమింగ్ ఫార్వర్డ్, ఓపెనింగ్ అప్, అండ్ అంటే ఎందుకు భరించాలి అని. విత్ అర్బనైజేషన్ ఇంక్రీజింగ్, మీరు అన్నట్టు ఎందుకు భరించాలి అంటే, అంత ముందల వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఎక్స్పోజర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. సో అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. అప్పట్లో అమ్మో డివర్స్ తీసుకున్నారా, విడాకులు సర్దుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే ఇప్పుడు అంతా ఫ్యామిలీకి అంతా షేమ్ వస్తుంది ఒకళ్ళు డివర్స్ తీసుకుంటే ఫ్యామిలీలో, లేకపోతే నెక్స్ట్ సిబ్లింగ్కి ఎలా బిల్డ్ అవుతుంది, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉండేవి. బట్ లక్కీలీ దే ఆర్ డిమినిషింగ్. ఇప్పుడు అంత సోషల్ స్టిగ్మా అంత లేదు అప్పుడు. మన పేరెంట్స్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఇప్పుడు అంత సొసైటల్ బ్యారియర్స్, స్టిగ్మా అది ఎక్కువ లేదు, కొంచెం తగ్గింది. సో దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ లాగా. అండ్ యాజ్ యూ సెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్, అండ్ ఉమెన్ ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక బ్యాడ్ మ్యారేజ్ ఉన్నప్పుడు నేను ఎందుకు సఫర్ అవ్వాలి, లేకపోతే పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా సఫర్ అవుతారు కదా, తెలిసి తెలియకుండా వితౌట్ దేర్ మిస్టేక్. ఒక బ్యాడ్ మ్యారేజ్ లో, అబ్యూజివ్ మ్యారేజ్ లో పిల్లలు కూడా సఫర్ అవుతారు, అండ్ దట్ ట్రామా రిమైన్స్ ఫర్ ఎవర్. సో అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు ముందలకు వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో కావ్య, యూ వర్ టెలింగ్ దట్ ఈ మధ్య అంటే అప్రోచ్ టు డివోర్స్ ఇట్ సెల్ఫ్ చాలా వరకు మారింది అని కదా. కానీ టిపికల్ చేసేది అంటే వాట్ ఐ వుడ్ సే, లైక్ అప్రోచ్ అవ్వంగానే ఫస్ట్ వాళ్ళు విడిపోకుండా వాళ్ళతో కూర్చుంటారు కదా ఫస్ట్. మీరేమి లైక్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక జంట వచ్చారు, మాకు డివోర్స్ కావాలంటే ఓకే చలో ఫైన్ అని అలా ఉండదు. యువర్ అప్రోచ్ విల్ స్టిల్ బీ దట్ మీరు మళ్ళీ కన్సిడర్ చేయండి, మళ్ళీ ఒక 6 months తీసుకోండి, 3 months తీసుకోండి, రీలుక్ చేయండి, అలాగే ఉంటుంది కదా అప్రోచ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, రైట్?
లైక్ ఐ కెనాట్ సే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎలా అప్రోచ్ ఉంటుంది తెలీదు. అంటే ఇప్పుడు నాకే ఒకళ్ళు వచ్చారు, షీ ఆర్ హీ చాలా క్రూయల్టీ ఉందనుకోండి మ్యారేజ్ లో, దెన్ వీ విల్ టెల్ దెమ్ కి ఎండ్ ఇట్. లైఫ్ ఇస్ ప్రెషియస్, దేర్ ఇస్ నో ఫర్దర్, ఇంకేమీ లేదు. అంటే ఇప్పటికే వాళ్ళు ప్రయత్నాలు అయిపోయినాయి, ఫ్యామిలీ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు, ప్రయత్నించారు, అండ్ వర్బల్ అబ్యూస్ చాలా ఉంది. ఎందుకంటే మాకు వినిపిస్తుంటారు కదా ఫ్యూ రికార్డింగ్స్, లేకపోతే కొట్టడము, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. బికాస్ ఫర్ ఎనీబడి డిఫరెన్సెస్ ఆర్ ఓకే బట్ నాట్ డిస్రెస్పెక్ట్, రైట్? అది చాలా ఎక్స్టెంట్ లో ఉంది, డిగ్రీ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ అండ్ ఆల్. దెన్ వీ విల్ సజెస్ట్ దెమ్ ఎస్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అనేసి. కాని పక్షాన కొంతమంది ఏంటంటే యాజ్ యూ సెడ్ అప్పుడే ఇంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో అవుతుంది, దే ల్యాండ్ ఇన్ ద అడ్వకేట్స్ ఆఫీస్, ఇంకా స్ట్రెస్ లో అండ్ యూనో వాటిల్లో వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంకొద్దండి, ఐ వాంట్ టు ఎండ్ దిస్ అని చెప్పి, యాజ్ వీ డూ ఇట్ డే ఇన్ అండ్ డే అవుట్ అండ్ ఐ కీప్ మీటింగ్ క్లయింట్స్ ఎప్పటి నుంచో, కాబట్టి ఐ విల్ అండర్స్టాండ్. వాళ్ళని చూడంగానే కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఫోన్ లో వాళ్ళు లైక్ ఇఫ్ ఐ ఆస్క్ మై జూనియర్ ఇట్లా టెన్షన్ లో ఉన్నారు, ఇప్పటికిప్పుడు కావాలంటే డివోర్స్ అది ఇది అన్నప్పుడు ఐ అండర్స్టాండ్. ఇన్ ద ఫస్ట్ అపాయింట్మెంట్ వెన్ ఐ టాక్ టు దెమ్, అప్పుడు నాకు అర్థమవుతుంది. Then we will explain. See, you can't break a marriage by one incident or few things, right? Every marriage goes through the whole phases. Rough phase and everything. So, మేము explain చేస్తాము and we will counsel the person. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇలానే, దట్ క్లయింట్, హీ ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ ఎ వీక్ అపాయింట్మెంట్ గురించి. దెన్ వెన్ వీ మెట్, ఆయన అంటుండే నేను భరించలేకపోతున్నానండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఇది అంటే. నేను అనుకున్నాను ఏమైంది అంత భరించలేకపోయేది. హీ వాజ్ లైక్ నా వైఫ్కి అఫేర్ ఉంది అన్నట్టు. దెన్ ఐఎమ్ థింకింగ్ నౌ షీస్ చీటింగ్, బేసికలీ అలానే అనుకుంటాం కదా, you're hearing only one side of the coin కదా, ఇంకో వైపు ఏముంది స్టోరీ మనకి తెలియదు. బట్ he said it that way. Then I asked ఏమైంది అన్నట్టు. Then he was like, that girl, his wife, had a relation with somebody when she was in college, which is like much before marriage, 7 years much before marriage. Then I told him like seriously, మంచిగా చెప్పి తర్వాత అంతా చెప్పాను, మీకు సిస్టర్ ఉంటే అవును, హౌ కెన్ యూ ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేస్తుంటే ఓకే, అలా కాదు కదా. అండ్ షీ వాస్ ప్రెగ్నెంట్ ఆల్సో బై దెన్. సో అన్ని ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో జరుగుతుంటాయి లైఫ్ లో. ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేయట్లేదు, మీ ట్రస్ట్ బ్రేక్ చేయట్లేదు, ఎప్పుడు అయిందా ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుని ఉండొచ్చు. సో మెనీ థింగ్స్, రైట్, వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అని చెప్తే దెన్ హీ రియలైజ్డ్. దెన్ స్లోలీ ఇంకొకసారి ఆఫీస్కి వచ్చాడు. దెన్ థర్డ్ టైమ్ హీ ఓన్లీ కాల్డ్ మీ అప్ అండ్ సెడ్, గుడ్ దట్ యూ గేవ్ దట్ సజెషన్. మేబీ సమ్ ఐ ఓపెనర్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఒక లాయర్ గా మీ ఎక్స్పర్టైజ్ తో మీరు చెప్తే దట్ ఇట్స్ లైక్ బయట నుంచి చెప్తే అది వేరే రకంగానే ఉంటుంది. అంటే యూజువల్లీ ఏమవుతుందంటే మన ఇంట్లో కూడా మనం ఏదన్నా చెప్పంగానే ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చెప్పరు కదా, దే టెండ్ టు అబ్బా ఏం పనులు ఇవి అట్లా వాళ్ళ వర్షన్ లో వాళ్ళు చెప్తారు, కానీ దే విల్ నాట్ వేరేలా నావిగేట్ చెప్పరు. సో ప్రోస్ అండ్ కాన్స్ లాగా చెప్పరు వాళ్ళు. ఇప్పుడు మన మదర్ ఉన్నారు అనుకోండి, మనం వెళ్ళి ఏదన్నా చెప్తే ఇది కాదు కదా, ఎందుకు అట్లా అలా చెప్పేసరికి వీళ్ళకి అర్థం కాదు ఉన్న టెన్షన్ కి, స్ట్రెస్ కి. సో దట్ వే వీ విల్ కౌన్సిల్ అండ్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఇష్యూ, కౌన్సిల్ దెమ్. దాని తర్వాత వీల్ ట్రై టు, యాజ్ యూ సెడ్, మ్యారేజ్ కలపడానికే చూస్తాము. బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ హియర్. ఇప్పుడు చాలా రూమర్స్ ఉంటాయి ఏంటంటే, మనం జస్ట్ టెన్షన్లో ఒక ఫ్యామిలీ అడ్వకేట్, డివోర్స్ ఎక్స్పర్ట్ని అలా కలిసినా కూడా వాళ్ళు విడగొట్టేస్తారు. ఒక చిన్నదేదో ఉంది, దే పుల్ ద హోల్ థింగ్ అండ్ దే విల్ మేక్ ఇట్ బిగ్ అని. లైక్ ఐ కెనాట్ టాక్ ఫర్ ద హోల్ ఫ్రెటర్నిటీ, బట్ యు నో, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్ ఆర్ నాట్ లైక్ దట్. We also want to save marriages. కూడా చూసి చేస్తారు కదా కేస్ టు కేస్. And we also, the first thing in our mind is let us save this marriage. మరీ ఘోరం కాకపోతే. So that is one thing. And here as I'm talking about this, post divorce కూడా we want our client to
raise from the ashes. We want to bring them out. We want them to be happy. We want them to rebuild their careers, rebuild their lives. ఎలా అంటే లైక్ యాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ ఫ్యామిలీ కేసెస్, I even did my life coaching, relationship coaching. I'm trained in that as well. ఎందుకంటే మనం ఒక పర్సన్ ని చూస్తున్నాం, నాట్ జస్ట్ ఎ కేస్. అవును. అండ్ వాళ్ళు షాటర్ అయిపోయి ఉంటారు ఆ టెన్షన్ కి, ఇట్లా డిప్రెస్ అయిపోయి దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ డెడ్ లాగా వస్తారు చాలా మంది వరకు. సో మొత్తం అంటే ఎనర్జీ మొత్తం డ్రైన్డ్ అవుట్. దే ఆర్ డ్రైన్డ్ అవుట్. దే ఆర్ లైక్ క్వైట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ స్టిల్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. దే ఆర్ లైక్ ఇన్ దట్ వాట్ టు డూ, దట్ ట్రామా. అంటే నెక్స్ట్ అది ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, కరెక్ట్ డైరెక్షన్ కాదా, సో మెనీ థింగ్స్. సో అలాంటప్పుడు నేను ఐ డిడ్ దట్ రిలేషన్షిప్ కోచింగ్, యాజ్ ఐ సెడ్, విచ్ ఇస్ క్వైట్ హెల్ప్ఫుల్. So we also as advocates, especially dealing with family law cases, we want them to అంటే మా కేసు అయిపోయినాక, ఆఫ్టర్ విన్నింగ్ ద కేస్ ఆర్ గెటింగ్ ద లార్జ్ సెటిల్మెంట్ ఆర్ వాట్ ఎవర్, దే మీట్ us, then they'll have that happy appearance. We also try for that. We want happy clients, and if it is parting way also, we want it to be amicable, because we see to that there's no maximum scarring. That is what we try for. So if ilanta work out అవ్వట్లేదు అనుకోండి, కౌన్సిలింగ్ లేకపోతే వాళ్ళ పార్ట్నర్ ని పిలిపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, వాట్ ఎవర్ ద డిఫరెన్సెస్ ఆర్, అవ్వకపోతే దెన్ వీ విల్ టెల్ దెమ్ గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్, బికాస్ ఇట్ విల్ హ్యాపెన్ ఫాస్ట్ అండ్ కోర్టుకి తిరగాల్సిన అవసరం ఉండదు. అలా ఉండకుండా క్విక్ గా అయిపోతుంది. యువర్ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అండ్ మ్యూచువల్ కన్సెంట్ ఇప్పుడు కొత్త లా వచ్చింది, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది అని గమనిస్తే జడ్జ్ కెన్ టేక్ ద డిస్క్రిషన్ అండ్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 1 month. Earlier it was like 6 months cooling off period undali annattu. It was compulsory ala undedi kada. Yeah, it's a compulsion, but not anymore. So వాళ్ళు irretrievable breakdown ఉంది, ఇంకా కలిసి ఉండలేరు, కలిసి ఇంకా వాళ్ళు రెస్ట్లెస్ అయిపోయి, అంటే ఇట్స్ బియాండ్ రిపేర్, ద మ్యారేజ్ హ్యాస్ లాస్ట్ ఇట్ అన్నప్పుడు దట్ అప్రోచ్ ఇస్ బెస్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమన్నా ప్రాపర్టీ ఉన్నా, ఇద్దరు పేర్ల మీద ఉన్నదో, లేకపోతే ఏదన్నా ప్రాపర్టీ డివిజన్, మ్యారేజ్ అప్పుడు ఎక్స్చేంజ్, లేకపోతే కిడ్స్ని ఎలా టేక్ కేర్ చేయాలి అన్నది దే కెన్ ఒక MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ కింద రాసుకుని దే కెన్ గో బై ఇట్. అది ఒక క్లారిటీగా ఉన్నట్టు, అంటే ఇద్దరు ఒప్పుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వచ్చినట్టు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వచ్చినట్టు చేస్తే ఇట్ బికమ్స్ మచ్ సింప్లర్. ఇఫ్ అదర్వైజ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా వాళ్ళు ఇప్పుడు MOU లాగా రాస్తే, సో అది కూడా ఒక లా సపోర్ట్ తీసుకొనే చేస్తారు. వి విల్ మార్క్ దట్ MOU ఇన్ ద కోర్ట్. ఈ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు, పిల్లల వ్యవహారంలో ఇలా మదర్ దగ్గర ఉంటారు, లేకపోతే ఫాదర్ దగ్గర ఉంటారు, బికాజ్ మదర్ ఇస్ గోయింగ్ త్రూ సమ్, అలా ఎలా అనుకున్నారు అన్నది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అండ్ దే కెన్ మూవ్ ఆన్. ట్రూ. ఫస్ట్లీ డివోర్స్ ఫర్ ఎనీబడి ఈజ్ పెయిన్ఫుల్. వై టు యాడ్ కేసెస్ టు ఇట్, దానికే ప్రయత్నిస్తాం. అది అవ్వని పక్షాన. ఆర్ చూడండి, ద గై ఈజ్ వెరీ రిచ్, ఈ అమ్మాయి లైఫ్ అంతా ఒక 20 years అతనికే డెడికేట్ చేసింది, హౌస్ వైఫ్ గా ఉంది, ఇదంతా ఇప్పుడు సడన్లీ షీ ఈస్ కిక్డ్ అవుట్. అలాంటి కేసెస్లో డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ కేసెస్. వీ షుడ్ సీ దట్ వీ విల్ గెట్ జస్టిస్ ఫర్ దట్ లేడీ కదా. ఎట్ దట్ టైమ్ యూ కెనాట్ సే గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్, ఆర్ ఆయన ఒప్పుకోవట్లేదు కొంచెం కూడా మనీ ఇవ్వడానికి. హౌ షీ విల్ సస్టైన్, కిడ్స్ ఆర్ దేర్, దేర్ ఎడ్యుకేషన్ ఇస్ దేర్, దేర్ ఫ్యూచర్ ఇస్ దేర్, వాటికి ఒక ఆన్సర్ అంటూ ఉండాలి కదా. అలా ఆ అబ్బాయి ముందరికి రావట్లేదు అన్నప్పుడు వీ షుడ్ గో ఫర్ కేసెస్ అండ్ సీ టు దట్ షీ అటైన్స్ జస్టిస్, or in some cases he attains justice if false cases are made, all those things. So that will be our last approach. Okay. So Kavya, 10 years is a long జర్నీ ఐ వుడ్ సే. అంటే రోజు రకరకాల క్లయింట్స్ వస్తారు, రకరకాల పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఒక రూరల్ ఉండొచ్చు, అర్బన్ ఉండొచ్చు, డిఫరెంట్ ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ లాంగ్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో వాట్ ఈస్ యువర్ వన్ అడ్వైస్ దట్ యు గివ్ ఫర్ యంగ్ మెన్ అండ్ విమెన్ హు ఆర్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్? అంటే ఇంకా పెళ్ళి చేసుకుపోయే జంటకి మీ ఏమంటారు, లైక్ what would you suggest?
దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఈ మధ్య పెళ్ళవక ముందల పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళే కానీ వచ్చి కలుస్తున్నారు. దే ఆర్ మీటింగ్ మీ అనమాట ఫ్రీక్వెంట్ గా. దిస్ ఇస్ అ న్యూ ట్రెండ్ వేర్ దే ఆర్ ఆస్కింగ్ ఇంతమందిది ఫెయిల్ అవుతుంది. సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అలాంటి సిచువేషన్ వచ్చి ఎంగేజ్మెంట్ ఆర్ ఇంకా పెళ్లికి మ్యాచ్ చూస్తున్నారు, కుదిరింది అని ఆ టైంలో కుదిరిందని కాదు, ఇంకా దే స్టార్టెడ్ ద జర్నీ. ఇంకా చూస్తారు, ఒక 5 మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలా ముందరికి వెళ్ళాలి అంటే దే హావ్ టు కీప్ ఇన్ మైండ్ అలాంటివి. వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ఏమి చూడాలి, ఎందుకంటే ఫస్ట్ అంతా రోజీగానే ఉంటుంది కదా. సో దే ఆర్ థింకింగ్ జస్ట్ ఫర్ దట్ గైడెన్స్ దే విల్ కమ్ డౌన్ అండ్ దే విల్ నో, విచ్ ఐ థింక్ ఇస్ వెరీ గుడ్. అంటే ఈ మధ్య ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు యంగర్ జనరేషన్ చూస్తే, నాట్ దట్ వీఆర్ ఓల్డ్ బట్ యూనో ద యంగర్ జనరేషన్ చూస్తే ఐ థింక్ వాళ్ళకు ఉన్న అవగాహన ఇస్ మచ్ మోర్. లైక్ మన పేరెంట్స్ మనం ఇఫ్ యూ కంపేర్ విత్ అవర్ జనరేషన్ డెఫినెట్లీ వీఆర్ మచ్ అహెడ్ కదా. అంటే ఎక్స్పోజర్ వైజ్ ఉండొచ్చు అలాంటి. అండ్ ఇప్పుడున్న లైక్ ఈవెన్ 20-year-old వాళ్ళని చూస్తే 18-20-year-old వాళ్ళకి ఇంకా అవగాహనలు ఎక్కువ ఉంది. సో బట్ స్టిల్ దే కమ్ అండ్ దే వాంట్ టు టేక్ సపోర్ట్ అండ్ be prepared. I think mentally is it. See, it's that? Like they are very well educated. ఇప్పుడు వాళ్ళు దే నో సో మెనీ థింగ్స్. టెక్నాలజీ అయితే వాళ్ళకి తెలిసినంత మనం అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. దే ఆర్ దట్ ఫాస్ట్ అండ్ దే ఆర్ వెరీ స్మార్ట్. దే ఆర్ లెర్నింగ్ వేరియస్ థింగ్స్. సి వెన్ ఇట్ కమ్స్ టు దిస్ EQ is also important, right? సో సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నా తప్పు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ కోరికలు పెరిగిపోతున్నాయి వాళ్ళకి విత్ దిస్. అంటే స్పెండింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి స్పెండింగ్ పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో మెనీ థింగ్స్. సో అలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. సో అందుకని వస్తున్నారు అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో వాట్ డు యు యూజువల్లీ అడ్వైస్? లైక్ ఏదైనా పారామీటర్ ఉందా, లేకపోతే ఒక 10-point ఎజెండా లాగా ఇదైతే ఇది అంటే ఇలాంటివి మీరు గమనించాలి ఆర్ అలర్ట్ ఉండాలి, అలాంటివి ఏదైనా డూ యూ సజెస్ట్? Yeah, there are some don'ts and do's. Okay. So when we go to don'ts, it will be like, don't have too many expectations. Nenu maatladnattu, he should be your greatest lover, best friend, companion, guide, philosopher, intellectual, equal, extremely good looking, who fulfills all your sexual fantasies. You know, so many things one person can't fulfill, right? They are all human. మనం పర్ఫెక్ట్ కాదు కదా, అన్ని మ్యాచ్ అవ్వాలి అంటే అవ్వదు. చాలా రిచ్ ఉండాలి, బట్ ఆర్ట్ లో ఇంట్రెస్ట్ ఉండాలి. దే కమ్ అప్ విత్ సో మెనీ థింగ్స్. దట్ వే యు ఆర్ పేవింగ్ వే ఫర్ డిసప్పాయింట్మెంట్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక, దో దే ఆర్ వెరీ స్మార్ట్, ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, యువర్ ఎమోషనల్ కోషెంట్ ఇస్ డిఫరెంట్. లైఫ్ ఎక్స్పోజర్ అని చెప్పి లైఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ. వాళ్ళు చదువుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఉంటున్నారు, దే నో హౌ టు మింగిల్, బట్ స్టిల్ దిస్ ఇస్ అ హోల్ డిఫరెంట్ థింగ్ వేర్ మ్యారేజ్ అంటేనే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు 1 child లేకపోతే మ్యాక్స్ 2 children ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ షేరింగ్ కూడా అలవాటు తక్కువైపోతుంది. చైల్డ్ లెస్ మ్యారేజెస్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు. దే ఆర్ టెల్లింగ్ కి మా లైఫ్ మేము లివ్ చేసి వెళ్ళిపోతాము. లైక్ వై షుడ్ సమ్ పీపుల్ ఫీల్ లైక్ కెరియర్ ఓరియంటెడ్, బాగుండి బాగా ఎక్స్ట్రా అంబిషియస్, చాలా ఎక్కువ అంబిషియస్ ఉన్నాళ్ళు ఏంటంటే చైల్డ్ తో ఇట్ విల్ టేక్ యువర్ ఎడిక్వేట్ టైం కదా గ్రోయింగ్ అప్. ఒక చైల్డ్ ని హెల్ప్ చేసి పెంచాలి, 1 more life is there dependent on you అంటే ఆ బర్డెన్ వద్దు. లేకపోతే కొంతమంది సెటిల్ అవ్వలేకపోతున్నారు, ఎస్పెషల్లీ ఫినాన్స్ దీంట్లో. దే ఆర్ థింకింగ్ కి వద్దులే పిల్లల్ని కూడా తీసుకొచ్చి సఫర్ చేయడమా, లేకపోతే వీఆర్ హ్యాపీ దిస్ వే అన్నట్టు. సో అది కూడా ఉంటుంది. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ డోంట్స్, ఇట్ వుడ్ బి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఫర్ దిస్ జనరేషన్ ఎస్పెషల్లీ. ఐ థింక్ వీ హ్యావ్ క్రాస్డ్ ఇట్. డోంట్ హ్యావ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్. దాని తర్వాత ఏం చేస్తారంటే పెళ్ళి అవ్వంగానే ఈ వాట్ డూ యూ సే FDs వాటిల్లో నామినీ కింద వేసేయడము, అది ఇది అలాంటివి చేస్తుంటారు. సో డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. యూనో బ్యాంక్ అకౌంట్ నామినీకి వెంటనే చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వైఫ్ నేను కలిపి ఇల్లు పెట్టుకుని, దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ మెన్, ఎందుకంటే వాళ్ళు ఈ సెగ్మెంట్లో కొంచెం ఎక్కువ సఫర్ అవుతున్నారు కాబట్టి జాయింట్ ప్రాపర్టీ తీసుకుంటారు. హీల్ ఓన్లీ బీ పేయింగ్ బట్ జాయింట్గా తీసుకుంటారు. ఓకే, సో యు ఆర్ గివింగ్ వైఫ్ ఎ ఛాన్స్
కదా ఇన్ సమ్ మ్యారేజెస్ వెన్ ఇట్ గోస్ రాంగ్ స్టార్టింగ్ లో ఎవరం చెప్పలేం కదా ఫస్ట్ ఫ్యూ మంత్స్ లోనే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కలిపి అప్లై చేసి జాయింట్ లోన్స్ ఫర్ హోమ్ లేకపోతే వేరియస్ LIC పాలసీస్ ఇవంతా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గివ్ ఇట్ సమ్ టైమ్ మ్యారేజ్ లో మీరు ఇద్దరు అర్థం చేసుకోవడానికి లవ్ మ్యారేజ్ లో కూడా యూఆర్ నాట్ స్టేయింగ్ టుగెదర్ నో లివ్ ఇన్ ఇస్ డిఫరెంట్ బట్ ఇట్లా అంతా ఎవ్రీథింగ్ విల్ చేంజ్ సో చూడండి డౌన్ ద లేన్ మీకు ఆ కంఫర్ట్ వచ్చింది మీ ఇద్దరు యు ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఫ్యూ ఇయర్స్ కిడ్స్ వచ్చాక అప్పుడు బాగుంటే దెన్ యూ కెన్ డూ ఆల్ దిస్ దట్స్ వై దే సే ట్యాక్స్ పరంగా ఆలోచించి చేస్తే ఏమంటారు అసలుకే మోసం వస్తుంది అన్నట్టు నాట్ జస్ట్ దాట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ డౌన్ ద లేన్ యూ కెన్ డూ ఇట్ బట్ నాట్ ఇమ్మీడియట్లీ ఆర్ గో అనగానే మ్యారేజ్ అవ్వగానే కాకుండా. నాకు ఇంకోటి గుర్తు లైక్ మొన్న మనం కాఫీ తాగుతూ మాట్లాడుతుంటే యూ సెడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ దేర్ అప్రోచ్ బికాస్ ఇప్పుడు ఇఫ్ షీఈస్ అ ఫ్యూచర్ వైఫ్ అ ఫ్యూచర్ హస్బెండ్ వాళ్ళు చాలా ఫిల్టర్డ్గా మంచిగా ఉండాలనుకుంటారు సో అవతల పర్సన్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అది కూడా గమనించాలి అని వన్ పాయింట్ యువర్ మెన్షనింగ్. ఐ కమ్ దేర్ ఇన్ ద నెక్స్ట్ పాయింట్. డోంట్స్ లో ఏంటంటే ఇది కూడా మనకి డిస్కషన్ అయింది. ఇఫ్ యూ రిమెంబర్ స్త్రీధన్ మీద యాజ్ ద నేమ్ షోస్ స్త్రీకే సర్వ హక్కులు ఉన్నాయి. షీ ఈస్ ద అబ్సల్యూట్ ఓనర్, షీ హ్యాస్ అబ్సల్యూట్ రైట్స్. అదేంటంటే ఆవిడ నగలో ఏదన్నా తీసుకెళ్ళింది అనుకోండి లేకపోతే ఆమె పేరు మీద ఒక ప్రాపర్టీ ఇచ్చారు పెళ్ళైందమ్మా పేరెంట్స్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు తీసుకొచ్చాక హస్బెండ్ అది హిల్ ట్రై టు పుల్ అవుట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ లేకపోతే నగల అత్తగారు లోపల పెట్టేస్తాను అంటే చాలా మంది అత్తగారులు మంచి ఉద్దేశంతో పెట్టవచ్చు ఫర్ సేఫ్టీ బట్ ఇట్ కెన్ గో ద అదర్ వే అరౌండ్. సో అలాంటివి చేయొద్దు. దీస్ 3 things, don't have high expectations which is difficult to match for anybody and ఇలా జాయింట్ హోమ్ లోన్స్ పాలసీస్కి వాటికి వెళ్ళొద్దు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ స్త్రీధన్ ఒక లేడీకి వచ్చినప్పుడు అది జాగ్రత్తగా చాలా ఆలోచించి ఇచ్చింది కదా. స్త్రీధన్ ఈవెన్ ఇంక్లూడ్స్ రేపు హస్బెండ్ ఇచ్చిన అన్ని బట్ స్టిల్ ఇట్ ఈస్ హర్ రైట్. ఒక అపార్ట్మెంట్ ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, ఆర్ బాండ్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి మూవబుల్ ప్రాపర్టీ, గిఫ్ట్స్, ఆర్నమెంట్స్, దీస్ ఆల్ ఫాల్ ఇవన్నీ వస్తాయి దాని కింద. ఓకే. Yeah. So coming to do's which you remember very well. డూస్ వచ్చేసి అదే మనం అనుకున్నట్టు ఫస్ట్ రోజీ పిక్చర్ ఉంటుంది. ద పర్సన్ గర్ల్ ఆర్ గై దే మైట్ బి లైక్ ద స్వీటెస్ట్ పీపుల్, వెరీ నైస్ టు యూ అదంతా. బట్ మేబీ దట్ ఈస్ బికాస్ మీరు నచ్చితే పెళ్లి చేసుకుందామని అలా దాంట్లో యూ ట్రై టు ఇంప్రెస్ నో అట్లా చేస్తుండొచ్చు. బట్ ఇఫ్ యూ మీట్ దెమ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు రియల్ బిహేవియర్ ఇన్ ద ట్రావెల్ రియల్ బిహేవియర్ అర్థమవుతుంది. అంటే పర్సన్ మనతో ఉన్నదే కాదు కదా, అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నారు, సబార్డినేట్స్ తో ఎలా ఉంటున్నారు, ఒక క్యాబ్ డ్రైవర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. దీస్ ఆల్ ఆల్సో ప్లే అ రోల్ అండ్ టాక్ వాల్యూమ్స్ అబౌట్ ఎ పర్సన్ విచ్ యూ విల్ నాట్ నో. జస్ట్ ఒక ఐడియాలజీ గురించి మాట్లాడినంత మాత్రాన, మూవీకి వెళ్ళినంత మాత్రాన ఇది తెలియదు. ఇవన్నీ అంటే చిరాక్ పడతారా లేకపోతే ఇంకొక మనిషి ఒక పెద్ద చిన్న అని కాదు, అందరికి ఒక రెస్పెక్ట్ ఆర్ అప్రోచ్ టు సొసైటీ. ట్రూ అప్రోచ్ టు దట్ మేక్స్ ద పర్సన్ కదా, దట్ మేక్స్ యూ ఎండ్ ఆఫ్ ద డే. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద డూస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాళ్ళ అంబిషన్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, ఎస్పెషల్లీ బిలీఫ్ సిస్టమ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఇవి తెలుసుకోవాలి. ఎక్కువగా అందరూ ఏమనుకుంటే కొత్తగా అంటే పెళ్లి చూపులు ఇదన్నీ జరిగేటప్పుడు దే విల్ ఓన్లీ బి లైక్ ఏ కలర్ ఇష్టం, ఎలాంటి ఫుడ్ ఇష్టం, ఇలాంటివే ఎక్కువ. అంటే దిస్ టాక్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ కదా. బట్ నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటావు అంటే ఆ యాంగిల్లో ఇంత టైం వాళ్ళకి ఇస్తున్నావు, లైఫ్ పార్ట్నర్, కిడ్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ లైక్. కాబట్టి యాజ్ యూ సెడ్ అలాంటివి కాకుండా లైక్ చైల్డిష్ టాక్ కాకుండా యూ షుడ్ సీ వాట్ ద పర్సన్ ఇస్ అన్నమాట. సో దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. దీస్ ఆర్ ద డూస్. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి విచ్ నేను కేసెస్ డీల్ చేస్తుంటే ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా మదర్ అని చెప్పి అబ్బాయి ఎక్కువ మాట్లాడడము,
మా మదర్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, ఎక్కువ రెఫరెన్స్ తీసుకుని, లేకపోతే ఓకే ఎనీబడి విల్ హ్యావ్ లవ్ ఫర్ మదర్, బట్ కొంచెం ఎక్కువ ఇది చేసుకుని పదే పదే చెప్పడము. ఇట్ ఫీల్స్ లైక్ ఎ కంపారిజన్ దో యు ఆర్ నాట్ డైరెక్ట్లీ డూయింగ్ ఇట్, ఆర్ ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ కంపేరింగ్. ఏంటంటే డోంట్ డూ సచ్ థింగ్స్. అమ్మాయికైనా అదే చెప్తాం, మీ ఫాదర్ నో ఎవరో రిలేటివ్ నో సంబడి యూ హ్యావ్ ఎఫినిటీ విత్, డోంట్ కనెక్ట్ బికాస్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్ కదా. ముందలే ఆ కంపారిజన్ స్టార్టింగ్ లో వచ్చేస్తే డౌన్ ద లైన్ ఇఫ్ ద పర్సన్ అండర్స్టాండ్స్ యూ, యూ టెల్ మా ఫాదర్ నాకు ఇష్టం దీనికి ఇట్లయితే బాగుంటుంది, దే విల్ అండర్స్టాండ్. బట్ స్టార్టింగ్ లోనే అది చెప్పేస్తే ఏంటంటే సో ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, అది ఎక్కడో ఒక చోట ఉండిపోతుంది. అండ్ టుమారో ఇఫ్ దెర్ ఆర్ ఇష్యూస్ విచ్ గో రాంగ్, ఇదే తీసి ఇదే బయట పడి ఒక ఆర్గ్యుమెంట్ కి ఒక కారణం. ఎప్పుడు నన్ను అట్లా కార్నర్ చేసినావు మా మదర్ లా కాదని. అండ్ ఆర్ జనరేషన్ ఇస్ లిటిల్ డిఫరెంట్ నో కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్. సో అలా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సందర్భంలో కొన్ని సీన్స్ చూపిస్తారు కదా, ఇలా నువ్వు మా అమ్మలాగా వండట్లేదు ఇలాంటి, రియల్ లైఫ్ లో కూడా చాలా మంది చెప్తారు. అలాంటివి కూడా ఈ రోజుల్లో వస్తూ ఉంటాయి. లైక్ షీస్ నాట్ పుట్టింగ్ ఇన్ సో మచ్ ఎఫర్ట్, మా మదర్ చేయగలిగింది తినేందుకు చేయట్లేదు అంటే ఇట్స్ లైక్ కొన్నిసార్లు నేను చెప్తుంటా, ఆ అమ్మాయి నీతోనే పెరిగింది దిస్ జనరేషన్, లైక్ నీ ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకో. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద గ్రూప్ హూస్ ఎ గర్ల్, ఆమెకి ఎంత కుకింగ్ వచ్చు, ఆమెకి ఇంకా వేరియస్ ఎంత వచ్చు. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, బట్ జనరల్లీ అంత అన్నిట్లో ఎక్స్పర్టైజ్ అంటే కష్టం కదా. సో దట్ వే so they have to be more open and accepting thing and also be observant. Ade meer cheppedi. This is take them, they are unique, take them that way only. Inkoraka what I appreciate about your approach about this Kavya is that ఇప్పుడు పేరెంట్స్ చెప్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఆఫీస్లో ఆర్ వేర్ ఎవర్, మేబీ యూ ఆల్సో మీట్ దెమ్ ఆఫ్ యువర్ ఆఫీస్ ఆల్సో ఇన్ అ క్యాజువల్ మీటింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ అంటే మీరు చెప్పేటప్పుడు ఇంకా దాన్ని కొంచెం సీరియస్గా అలర్ట్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటా. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్, నేను చెప్తుంటే ఐ టాక్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ నో, దే బి లైక్ ఓకే ఈమె చెప్తుందంటే నిజంగానే మనం అన్రియలిస్టిక్ రూట్ లో వెళ్తున్నామేమో, సో అలర్ట్ గా ఉంటారు. నిజంగానే హడావిడి పడి ఏదో ట్యాక్స్ కొంచెం సేవ్ చేసుకోవచ్చు అని తప్పు రూట్ లో వెళ్తున్నామేమో, వాట్ ఇఫ్ ఇట్ కొలాప్సెస్ అన్నది ఐ థింక్ వాళ్ళకి అవగాహన వస్తుంది. ఐ థింక్ ఇప్పటివరకు మనం మాట్లాడుతూ ఉంటే లైక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే వినడానికి కూడా ఐఎమ్ ష్యూర్ వ్యూవర్స్ ఆల్సో విల్ లైక్ ఇట్. అండ్ ఇప్పుడు ఇలాంటి టాపిక్ మనకు ఎక్కడ ఎవరు చెప్పారు, సో ఐ థింక్ దట్స్ ఎ గుడ్ థింగ్ దట్ యునో వీఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ట్రూ. సో ఇప్పుడు అలా మాట్లాడుతూ ఇప్పుడు సివిల్ అండ్ ఇష్యూస్ ఒక స్ట్రీమ్ అయితే ఫ్యామిలీ కేసెస్ ఇస్ అనదర్ స్ట్రీమ్ కదా. సో హౌ డు యూ డీల్, ఇది రెండు టూ సెక్టర్ అని చెప్పవచ్చు, హౌ డు యూ డీల్ విత్ దీస్ టూ సెక్షన్స్ ఆర్ సెక్టర్? ఓకే, అంటే యు మీన్ ద కేసెస్ ఆర్ క్లయింట్స్ వైజ్? ఓకే, సివిల్ లిటిగేషన్ క్లయింట్స్ అండ్ ఫ్యామిలీ లా ఇద్దరు వస్తుంటారు కాబట్టి ఇప్పుడు సివిల్ కేసెస్ లో అనుకోండి, అఫ్ కోర్స్ వన్ మేజర్ పార్ట్ ఆఫ్ దెమ్ ఇస్ ఇన్వాల్వ్డ్, అంటే ఇన్వెస్ట్ చేశారు, దేర్ ఫినాన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇట్, సో వాళ్ళు ఆ టెన్షన్ లో ఉంటారు. ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ సంథింగ్ ఏదైనా హిండ్రెన్స్ వస్తే ఇట్ ఈస్ బిగ్. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ దాంట్లో ఏమవుతుందంటే, ఫ్యామిలీ దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫర్ అస్ యాజ్ యూ నో, మనము అమ్మాయి అబ్బాయి కాదు కదా, ఫ్యామిలీస్ హోల్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎవ్రీబడి విల్ హ్యావ్ హోప్స్. ఫాదర్ ఇన్ లా విల్ హ్యావ్ హోప్స్ ఆన్ ద సన్ ఇన్ లా, పాజిటివ్ హోప్, బాగుండాలి పిల్లలు. అండ్ మన వెడ్డింగ్స్ లో కూడా ఉన్నదంతా పెట్టి ఎందుకు చేస్తాం, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఈవెంట్ పర్పస్ నో, లైఫ్స్ టుగెదర్, ఫ్యూచర్ జనరేషన్ అట్లంతా. సో ఒక్కసారి వెన్ ఇట్ స్టార్ట్స్ టు బ్రేక్ ఏంటంటే వీళ్ళు కెరియర్ మీద కూడా ఫోకస్ చేయలేరు, ఉన్న బిజినెస్ మీద ఫోకస్ చేయలేరు. ఐ హ్యావ్ ఫ్యూ క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు ఎంత బాగా దే ఆర్ లైక్ సైంటిస్ట్స్ ఆర్ దే ఆర్ పెద్ద పెద్ద బిజినెసెస్ రన్ చేసి దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అలాంటి వాళ్ళు దే హ్యాడ్ దిస్ కొలాప్స్ టోటల్లీ బికాస్ ఆఫ్ ఎ పర్సనల్ ఇష్యూ. సో ఫ్యామిలీ ఇష్యూ ఆర్ పర్సనల్ ఇష్యూ కెన్ డూ దట్ టు యూ. సో మీ కెరియర్ పోతుంది, ఎనీవేస్ ఫ్యామిలీ ఇట్లా మ్యారేజ్ విడిపోవడము, దెన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది, యువర్ పేరెంట్స్ ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్, ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, సోషల్ సర్కిల్ అన్నిట్లో. సో వాళ్ళు ఇంక ఇట్స్ లైక్ దేర్ వరల్డ్ ఇస్ షాటరింగ్ లాగా ఫీల్ అవుతారు అప్పటికి.
Yeah. That whole phase will be very difficult. Yeah. So family cases deal చేసినప్పుడు అంటే you should do a lot of hand holding. Yeah. It's like you're dealing with the case and the Psychological hand holding kuda client. Psychological hand holding. As you said, mental mental health is affected. Imbalance వచ్చేస్తది. And some people, they regularly nowadays, I even talk to psychologists కొన్నిసార్లు వాళ్ళ దాని మీద సైకోసిస్ ఉంది, లేకపోతే మా పార్ట్నర్ కి సైకోసిస్, there are so many names. So పారానోమా సంథింగ్ మనకంత తెలియదు కదా మెడికల్ స్టఫ్. వి ఈవెన్ టాక్ టు దెమ్, అసలు ఏం నడుస్తుంది, ఏమన్నా బెటర్ చెయ్యొచ్చా, హీస్ బిహేవింగ్ ఎ సర్టన్ వే, ఒట్టి దీని వల్ల బిహేవ్ చేస్తుంటే యూ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ అండ్ ట్రై టు సేవ్ ద మ్యారేజ్, నో ఇఫ్ అదర్వైజ్ కూడా. సో అలా కూడా ఇట్స్ లైక్ నౌ ఇట్ బికేమ్ ఇన్ అవర్ ప్రొఫెషన్ వీ హ్యావ్ టు ఈవెన్ డీల్ విత్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ సైకాలజిస్ట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ టు నో బెటర్ అండ్ గైడ్ అవర్ క్లయింట్స్. సో అలా సివిల్ వచ్చేసరికి కేస్ వైజ్, వెదర్ ఇట్ ఈస్ సివిల్ లిటిగేషన్ గోయింగ్ ఆన్, ల్యాండ్ ఇష్యూ ఆర్ సమ్ ఆర్బిట్రేషన్, కేస్ మీద ఫోకస్ చేస్తాము. బట్ హియర్ కేస్ అండ్ క్లయింట్ బోత్ ఆర్ ఎసెన్షియల్, లైఫ్ ఇస్ ఇన్వాల్వ్డ్ కాబట్టి దట్ involvement will be there, and we will be very generous with the time when it comes to, if somebody asks me నేను ఫ్యామిలీలో తీసుకుంటాను, నాకు ఈ స్ట్రీమ్ నచ్చుతుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా అన్నారు అనుకోండి, సమ్ పీపుల్ విల్ కమ్ టు యూ ఫర్ గైడెన్స్, రైట్, అక్క నేను ఇది తీసుకున్నాను, హౌ టు గో అబౌట్, నాకు కూడా నచ్చుతుంది, లైక్ నీ కేసెస్ చూసినప్పుడు, లైక్ యువర్ అప్రోచ్, అట్లా ఏదన్నా ముందరికి వచ్చినప్పుడు ఐ టెల్ దెమ్ ఫ్యామిలీ లా డిఫరెన్సెస్ ఆబ్వియస్లీ చెప్తాను. అండ్ ఐ టెల్ దెమ్ కి ఫ్యామిలీ లా నువ్వు అనుకుంటే be prepared, you will be giving a lot of time. And especially if you're dealing with somebody, okay, abusive relation lo unnaru, inka vallu intlo unnaru ankondi, they'll just tell you, confused untaru vallu, inti nunchi bayatiki raru, but you know that environment is toxic, you can't stop the client. It's also rubs on you also kada, psychologically meer andaru kuda pressure lo untaru. And you have to be always alert. టైం అంటే ఆమె ఎప్పుడు చేస్తుంది అది కొంచెం మనము దృష్టిలో పెట్టుకుంటాం. సో లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ఇట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ వాళ్ళకి జస్టిస్ జరిగింది, వెన్ మంచి మంచి మెయింటెనెన్స్ వచ్చింది, లేకపోతే వీఆర్ ఏబుల్ టు చైల్డ్ సపోర్ట్ అన్ని కరెక్ట్గా ఇచ్చాము అని అనుకున్నప్పుడు దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఆల్సో లైక్ టు ద స్కై ఐ కెన్ సే. We are also on cloud 9, enjoying the success along with the client. ఫ్యామిలీ లా ఇస్ యువర్ ఫోర్టే కదా. అండ్ మామూలుగా చూస్తే యూజువలీ బీట్ మెన్ కానీ విమెన్, దే ఆల్వేస్ ప్రిఫర్ విమెన్ యాజ్ లాయర్స్. ఎందుకు అలా? ఎందుకు అలా అంటే మనకి ఈక్యూ ఎక్కువ. రియలీ లైక్ వీఆర్ కండిషన్ దట్ వే నో యూజువల్లీ. అండ్ మామూలుగా చూసుకున్నా కూడా ఫిజికల్లీ మెన్ ఆర్ స్ట్రాంగ్, వీ కెనాట్ చేంజ్ ఇట్ నో. మళ్ళీ ఎంత ఈక్వాలిటీ గురించి మాట్లాడినా దిస్ ఈస్ డిఫరెంట్ పారామీటర్. సో అలానే వీఆర్ ఎమోషనల్లీ మోర్ స్ట్రాంగ్ అండ్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటాము. సెన్సిటివ్ గా ఉంటాము, ఓపిక ఎక్కువ ఉంటుంది. వినాలి కదా, విని మనం ఒక అనాలిసిస్ చేయాలంటే. And they also think we know the other side of the story. కొంతమంది వచ్చిన వాళ్ళు ఏముంటారంటే, నేను ఇలా చేశానండి, నేను ఆవిడ ఇలా అంది కాబట్టి, నా వైఫ్ ఇట్లా అంది కాబట్టి నేను ఇలా మాట అనాల్సి వచ్చింది. దే వాంట్ టు నో అవర్ సైడ్ యాజ్ ఉమెన్, హౌ వి ఆర్ ఫీలింగ్ ఆల్సో, అది తెలుసుకోవాలి. అండ్ దే థింక్ వి నో ద అదర్ సైడ్. అలా ఆల్ దీస్ థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఏమవుతుందంటే, రేపు సెటిల్మెంట్కి వెళ్ళాలన్నా దే వాంట్ టు క్లోజ్ ఇట్, అమికబుల్ సెటిల్మెంట్, వీళ్ళు ఒక అమౌంట్ వాళ్ళు ఒక అమౌంట్, అక్కడ దాకా వస్తే దే ఫీల్ కి ఉమెన్ ఉంటే ఏంటంటే దట్ లేడీ విల్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ టాకింగ్. కొన్ని కేసెస్ లో బ్రదర్స్ కాల్ చేస్తారు, మా సిస్టర్ కి ఇట్లా ఇష్యూ ఉందండి మ్యారేజ్ లో, ఆమె మెన్తో అంత కంఫర్టబుల్ గా లేదు మాట్లాడడానికి, మా రిలేటివ్స్ లోనే లాయర్ ఉన్నారు కానీ ఆమె కంఫర్టబుల్ గా లేదు ఉమెన్ తో అంటే మాట్లాడడానికి, to open up because there are so many things kada personal life lo chala things. So avida lady to aithe ekku comfort untadi. So on these grounds men and women both prefer female advocates, and rightly so. I feel it's rightly so. బ్యాడ్ లాయర్ దగ్గర వెళ్తే మొత్తం ఒక సముద్రంలో పడినట్టు చాలా మెస్సీగా అయిపోతుంది అని చెప్తారు కదా. కెన్ యూ ఎలాబరేట్ వాట్ ఈస్ బ్యాడ్ లాయర్ అంటే ఏంటి?
బ్యాడ్ లాయర్స్ అంటే ఇప్పుడు ఒక క్లయింట్ ఒక రిలీఫ్ కోసం వచ్చారనుకోండి, విచ్ యూ విల్ గెట్ త్రూ వన్ పర్టిక్యులర్ కేస్ అండ్ దట్ విల్ సఫైజ్. అలా కాకుండా అన్ని షూట్ ఆల్ గన్స్ అన్నట్టు, వాళ్ళకి విడాకులు వద్దు, జస్ట్ మెయింటెనెన్స్ కావాలి, ఆ మ్యారేజ్లో అబ్యూజ్ లేదు, 498 వెళ్ళాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్కి, అయినా కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టిచ్చేస్తారు. అండ్ అలానే టాల్ ప్రామిసెస్, అన్రియలిస్టిక్ అవ్వని ప్రామిసెస్, అతని ఆస్తి మీకు ఇంత వచ్చేస్తుంది, లేకపోతే అతని శాలరీ ఇంత కంపల్సరీ వచ్చేస్తుంది, ఏవేవో అవి రియాలిటీలో జరగనివి. సో దే విల్ గివ్ యూ దట్ మీరు మాకు కేసు ఇస్తే ఇట్స్ లైక్ మిరాకిల్స్ అయిపోతాయి అన్నట్టు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఆర్ హ్యాండ్స్, జుడిషియరీ పార్టే లేనట్టు, అలా దే విల్ గివ్ యూ దట్ రోజీ పిక్చర్ విచ్ ఇస్ నాట్ ట్రూ. దానివల్ల ఏంటంటే కొంతమంది అరే మనకి ఇంత రిలీఫ్ వచ్చేస్తుంది కదా, హీఈస్ ప్రామిసింగ్ లార్జ్ సెటిల్మెంట్స్, సో నాకు ఇల్లు వచ్చేస్తుంది, ఇట్లా ఎక్కువ అనుకుని అంటే క్రాస్ లైన్ చేసి చెప్తారు. అవి అవ్వనివి కూడా చెప్పేసి క్లయింట్ని తీసుకోవడము అండ్ చాలా క్విక్గా అయిపోతుంది అని చెప్పడము. వెన్ ప్రొసీజర్ విల్ టేక్ సర్టెన్ టైమ్, ఇట్ విల్ టేక్ సర్టెన్ టైమ్. నో అడ్వాన్స్మెంట్ కొంతవరకే చేయొచ్చు, యూ కెనాట్ చేంజ్ ద హోల్ థింగ్. అలాంటి ప్రామిసెస్ చెప్పి తీసుకుంటూ ఉంటారనమాట. దట్ ఐ థింక్. అండ్ ఇన్ ద సేమ్ వే లెథర్జిక్గా హ్యాండిల్ చేయడము, కేసెస్ని అంత ఇంట్రెస్ట్ లేకుండా హ్యాండిల్ చేసి డేట్స్ తీసుకుని, అంటే యూ కీప్ ఆన్ డ్రాగింగ్ ఇట్, అడ్జర్న్మెంట్ ఆఫ్టర్ అడ్జర్న్మెంట్. సో అలాంటివి చేస్తుండటం ఐ థింక్ దట్ సమ్స్ అప్ బ్యాడ్ లాయర్ వేర్ ఇన్ యువర్ కేసెస్. అండ్ బ్యాడ్ లాయర్ ఎవరన్నా ముందల తీసుకుని మన దగ్గరికి వచ్చారనుకోండి, మధ్యలో కేస్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద లాయర్, హౌ థింగ్స్ ఆర్ మూవింగ్, ఇంకొకరి దగ్గరికి వెళ్తారు కదా లాయర్ దగ్గరికి. ఇఫ్ హీ ఆర్ షీ వాంట్స్ టు డూ ఇట్ కరెక్ట్లీ ఆల్సో, అప్పటికి ఇట్ విల్ బి ఫైల్డ్ కదా, ద స్టోరీ ఈజ్ ఆల్రెడీ సెడ్ విచ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కేస్. సో ఇంకొకళ్ళు హ్యాండిల్ చేయడం కూడా ఇట్ గెట్స్ difficult. It's more difficult. It's more difficult than a fresh case. True. So మొదటికి వచ్చినట్టు వాళ్ళకు వీళ్ళకి అదన్నీ మొత్తం చదివి మళ్ళీ రీవిజిట్ చేసి అర్థం చేసుకుని దాంట్లో ఫ్యాక్ట్స్ ఏమన్నా లేకపోతే వాటిని ఇంక్లూడ్ చేసి. See, in a case, you have to focus on certain things to get a certain relief. అది కాకుండా డైవర్జెంట్ గా ఏదో వెళ్ళిపోయి పెట్టేశారు అనుకోండి, which is irrelevant or it is just dragging the case. అది కాకుండా you have to get it to the right stream అంటే it gets little difficult. And see, the time ఎంత అయిపోతుంది లోపల. By the time you change your lawyer, ఎంత టైం కూడా పోతుంది కదా. టైమ్ ఈజ్ ఆల్సో ప్రెషియస్, రైట్? సో ఐ థింక్ దట్స్ ద వే. మీరు సముద్రం ఈదినట్టు అన్నారు, అలా ఇట్ గెట్స్ డిఫికల్ట్ ఫర్ ద క్లయింట్ అండ్ దే విల్ సఫర్. ఐ థింక్ ఈరోజు ఫ్యామిలీ లా కింద రకరకాల టాపిక్స్ ఏమేమి వస్తుంది ఇలాంటి కొంచెం టచ్ అపాన్ చేయడం, ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా what we both decided to do. And I think ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ both of us, Kavya and me, could bring something on the table. So thanks for joining us on Family Law Podcast. Hope మీకు ఈ కాన్వర్సేషన్ ద్వారా మీకు ఎన్నో కొన్ని అంశాలు, కొన్ని డౌట్స్, మీ మైండ్లో ఉన్న డౌట్స్ అలాంటివి వీఆర్ ఏబుల్ టు reach upon and maybe talk, because Kavya will definitely address those issues. So meeru whatever, if you have any questions అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ కామెంట్ చేయండి. కావ్య విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇంకొకటి మీరు అందరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఫ్యామిలీ లా అనగానే డివోర్స్ ఒకటే కాదు, వేరే వేరే టాపిక్స్ కూడా దీని కింద వస్తుంది. సో డూ బీ ఇన్ టచ్ అండ్ ఐ హోప్ వీ విల్ కవర్ ఎవ్రీ టాపిక్ డౌన్ the line. Certainly. And next episode lo we will be touching upon divorce issues. So divorce related questions emana unte meeru comment section lo kinda leave your comment. And thank you so much for joining us. Thank you, Kavya.